అప్పుడు శక్రుడు అంటే మనం ఇంద్రుడు అంటాం, వాళ్ళు బౌద్ధులు శక్రుడు అని చెప్పంటారు. ఆయన వచ్చి తప్పనిసరిగా ఈయనక అందుకు కావలసినటువంటి సహాయం ఏదైతే ఉందో అది మేమంతా చేస్తాము అని చెప్పి అన్నాడు. అది మొట్టమొదటిసారి ఏ వ్యక్తి గురించి అయితే ఇప్పుడు మనం బుద్ధుడని చెప్పి చెప్పుకుంటున్నామో ఆ వ్యక్తి బుద్ధుడవ్వడానికి జరిగినటువంటి ఒక ప్రేరణ లేకపోతే ఒక ఆశీర్వచనం. ఇదైనటువంటి చాలా చాలా జన్మల తర్వాత ఒకసారి ఈయన సుమేధుడు అనేటువంటి ఒక గొప్ప వంశంలో జన్మించాడు. చాలా డబ్బున్నటువంటి వాడు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత తనకి బోర్డులంత ఆస్తి, ఎంత తిన్నా తరగనటువంటి ఆస్తి. ఒకసారి సేవకులను అడిగేట, ఎక్కడికి ఇదంతాను, నేను ఎంత తిన్నా ఏం తరగటం లేదు, ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ తల్లిదండ్రులు సంపాదించారు అన్నారు. అంటే అప్పుడు అతను అనుకున్నట్ట, నా తల్లిదండ్రులు సంపాదించారు కానీ వాళ్ళు తీసుకెళ్ళలేదు కదా, నాకు అనుభవించడం కోసం వదిలిపెట్టేశారు, మరి వాళ్ళేం పట్టుకెళ్ళారు అని. బహుశా ఇదంతా నేను కూడా పట్టుకెళ్ళాను కదా, ఎందుకు ఇంత ఆస్తి నేను ఏం చేసుకుంటాను, ఇంకా అలా దానాలు చేస్తుండేవాడు. అలా విపరీతమైనటువంటి దానాలు అన్నమాట. ఎప్పటికి ఏం కావాలంటే ఆ దానాలు. ఇతను చేసినటువంటి ఆ దానముల వల్ల, ఈ తన ఆలోచనలు చేసినటువంటి సాధన వల్ల ఇతనికి కొన్ని సిద్ధులు లాంటివి లభించాయి. ఎవరికైనా కొంత సాధనాలు చేస్తే కొంచెం సిద్ధులు వస్తాయి. ఒకసారి ఈయన ఒక నగరానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ బుద్ధులు అనేటువంటి వాళ్ళు కూడా మనకి గౌతమ బుద్ధుడు అని మనం చెప్పుకుంటున్నాము. ఈ పూర్వం చాలా మంది బుద్ధులు ఉన్నారు. కొంతమంది 24 మంది బుద్ధులు అంటారు, కొంతమంది 100 మంది బుద్ధులు అంటారు, కొంతమంది 6 అంటారు. ఇలాగా ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క బుద్ధుడు లాగా జన్మిస్తూ ఉంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు తర్వాత మనకి రాబోయేటువంటి కాలంలో మైత్రేయుడు బుద్ధుడు అవుతాడు అని చెప్పి మన పైన కృష్ణుడు బొమ్మ పక్కన ఉన్నటువంటి ఆయన సరిగ్గా మన నెత్తి మీద ఉన్నాడు. ఆయన ఇప్పుడు బుద్ధుడిగా ఉపదేశము పొందడానికి కావలసినటువంటి సాధన ఏదైతే ఉందో ఆయన చేసుకుంటున్నాడు. ఆయన తర్వాత కాలంలో ఆయన బుద్ధుడు అవుతాడు తర్వాత వాటికి. అంచేత ఆ కాలంలో దీపాంకరుడు అనేటువంటి బుద్ధుడు, ఆయన మొట్టమొదటి బుద్ధుడు అని చెప్పి చెప్తారు కొంతమంది. ఆ దీపాంకరుడు అనేటువంటి బుద్ధుడు వస్తున్నాడని చెప్పి ఆ రోజు నగరం అంతా కూడా చాలా చక్కగా వాళ్ళంతా కూడా శుభ్రం చేసి ఆయనకి ఆహ్వానం పలకడం కోసం అని చెప్పి అన్ని కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకుంటుంటే ఈయన వెళ్ళి ఏమిటి అని అంటే, ఇలాగ బుద్ధుడు నగరాన్ని వస్తున్నాడండి, మేమంతా ఏర్పాట్లు చేస్తున్నాము అంటే, నాకు ఏదైనా చెప్పండి, నేను సహాయం చేస్తాను, పని చేస్తాను అంటే. ఈయన గురించి వాళ్ళకి తెలుసు కొంచెం, ఈయన కొంచెం సిగ్గులో ఏదో ఉన్నవాడు చేయగలిగిన వాడు అని. వాళ్ళు ఏం చేస్తున్నారు, అంతకుముందు వర్షం పడింది, ఇలాగే పడి అంతా కూడా ఒక గట్టు తెగిపోయింది. ఒక నది లాంటిది, ఒక కాలువ లాంటిది ప్రవహిస్తోంది. అది దాటి వెళ్ళాలి. దాని మీద ఒక చిన్న వంతెన లాంటిది ఉంది, అది తెగిపోయింది కొంచెం. దాన్ని వీళ్ళు ఇసుక అన్ని వేసి పాపం పూర్తి చేస్తున్నారు. గబగబా ఆయన వస్తుంటే దాటడం కష్టమవుతుంది, బురదలోనూ ఆ వంతెన లాంటి దాటడం అని చెప్పి. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, మీరు దీన్ని సరిచేసి పెట్టండి వంతండి అంటే, అలాగే అని చెప్పి ఆయన అప్పుడు అనుకున్నాడు. ఆయన బుద్ధుడు లాంటి వాడు వస్తున్నప్పుడు పెద్ద ఆయన, నేను నాకున్నటువంటి శక్తులను ఉపయోగించి దీన్ని శుభ్రం చేసేసి సరిగ్గా చేయడం అనేటువంటిది పద్ధతి కాదు, అది ఆయనకి సేవ చేసినట్టు అవ్వదు, నేను కష్టపడి చెయ్యాలి అని చెప్పి ఆ ఇసుక అంతా ఆయనే స్వయంగా మోసుకొచ్చి అదంతా చేస్తున్నాడు. ఈ లోపల బుద్ధుడు వచ్చేసాడు. ఈయన పని పూర్తవ్వలా. పూర్తవ్వకపోయేటప్పటికీ ఆ వంతెన ఆ పక్క కొంత ముక్కుంది, ఈ పక్క కొంత ముక్కుంది. మధ్యలో అంతా ఇంకా బురదలాగా అది ఊడిపోయి పడిపోయినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఇంకా ఆయన ఇసుకపోయడం కానీ ఏమీ అవ్వడా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, దాని మీద అడ్డంగా పడుకుండిపోయాడు. నా నుంచి బుద్ధుడిని వెళ్ళనండి, నడిచెళ్ళిపోమనండి, ఇప్పుడు ఇంకా వేసేటువంటి సమయం లేదు. సరే, ఇప్పుడు దీపాంకరుడు వచ్చి ఇదేంటిది అంటే, లేదండి నడిచెళ్ళిపోండి అన్నాడు. ఆయన నుంచి నడిచి వెళ్తుంటే అప్పుడు ఆయన మనస్సులో అనుకున్నాడు, ఆయన మొహం చేసి ఒకసారి చూసి ఎంత దయ, ఎంత పరమ ప్రశాంతత ఉందో ఈయన ముఖంలో కదా, ఏదైనా ఒక సమయానికి నేను కూడా ఇలా అయితే బాగుండు, బుద్ధుడిని అయితే బాగుండు అని చెప్పి మనస్సులో సంకల్పము వచ్చింది ఆయనకి. దీపాంకరుడు దాటి ఒకరికి వచ్చేసాడు. ఆ బుద్ధుడు వచ్చాక ఈయన గమ్మును లేచి దులుపుకుని కాళ్ళకి నమస్కారం చేస్తూ మళ్ళీ ఇంకోసారి అనుకుంటే, అప్పుడు ఈయన కేసు చూసి ఆయన అన్నాడు, తప్పనిసరిగా కొన్ని వేల సంవత్సరాల తర్వాత నువ్వు బుద్ధుడు అవుతావు అని ఆయన ఆశీర్వచనము ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నామంటే, బుద్ధత్వము పొందాలి అంటే
ఏదో ఒక జన్మలో బోధిసత్వ దీక్ష అని చెప్పి ఉంటుంది. అంటే బుద్ధుడు అవ్వాలి అనేటువంటి ఒక సంకల్పం మన మనస్సులో కలగాలి. నేను బుద్ధుడిని అవుతాను, అవ్వాలి అని చెప్పి. అంటే బుద్ధుడు అవ్వాలి అనేటువంటి సంకల్పంలో గొప్పతనం ఏముంది? అందరము మనం సాధన చేసుకుంటున్నాము, ప్రేయర్ చేసుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, జపం చేసుకుంటున్నాము, యాగాలు చేసుకుంటున్నాము, ఇవి చేసుకుంటున్నాం, ఏవో చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం ముక్తి పొందడానికో, మోక్షం పొందడానికో, జ్ఞానాన్ని పొందడానికో మన యొక్క ఉద్దేశమే. బుద్ధుడు కూడా అలాగే పొందాడు. ఇంకా మరి బుద్ధుడు అవ్వడం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం ఏమిటి అంటే, మనం ఉద్దేశంలో మోక్షానికి బుద్ధుడి యొక్క మోక్షానికి తేడా ఉంది. బుద్ధుడు పొందేటువంటి దానికి మనం ఏం పొందుదాం అనుకుంటున్నాం? మనం ఈ జన్మలన్నింటి నుంచి ముక్తి పొందాలి, ఈ దుఃఖాలు ఏమి ఉండకూడదు, అక్కడెక్కడో స్వర్గం ఉందో అక్కడికి వెళ్తే అందులో సుఖంగా ఉంటుంది, లేదా ఏదో ఆనందము, లేదా అదేదో విష్ణు యొక్క లోకము, నారాయణ లోకము, లేదా కైలాసము అక్కడ ఉంటే ఇంకేమీ తింటా ఉండవట, అదేదో మోక్షంట, అదేదో ముక్తిట అని చెప్పి మనం అనుకుంటాం. అందుకని దాన్ని పొందాలి. అదేమిటో మనకే తెలియదు. వాళ్ళు చెప్పారు అది ఉందన్నారు, ఇలా చేసుకుంటే అదేదో లభిస్తుందన్నారు, మనం చేసుకుంటాం. మనం చేసుకుంటున్నటువంటి దాంట్లో మనకి విముక్తి రావాలి అనేటువంటి కోరిక ఉంది. బుద్ధుడి యొక్క సంకల్పము లోకమంతా విముక్తి పొందాలి. మన సంకల్పానికి బుద్ధుడి యొక్క సంకల్పానికి తేడా. అందుకని మన దీక్ష కంటే బుద్ధుడి యొక్క దీక్ష చాలా చాలా గొప్పది, చాలా ఎక్కువ కష్టం. జ్ఞానం పొందేయడం అనేటువంటిది పెద్ద కష్టం ఏం కాదు. మనం ఏదో సాధన చేస్తాం, హిమాలయాలకు ఎక్కడికి వెళ్తాం, కూర్చుంటాం, ఈ జన్మలోనో, వచ్చే జన్మలోనో, పై జన్మలోనో, ఎక్కడో అక్కడ ఏదో జన్మలో మనము ముక్తిని పొందేస్తాం. కానీ బుద్ధుడికి కావాల్సింది అది కాదు. నేను పొందడం కాదు, ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ముక్తిని పొందాలి. అది ఆయన సంకల్పం, బుద్ధుడి యొక్క సంకల్పం. అంటే దానికి అంచేత పొందాల్సినటువంటి దీక్ష ఇంకా దూరంగా ఉంటుంది. కేవలం మన కోసమే అంటే పొందేటువంటి మనం చేయాల్సినటువంటి సాధన లేదు. కానీ భూమి మీద ఉండేటువంటి ప్రాణులందరూ కూడా ముక్తి పొందడానికి నేను ఉండాలి అని అనుకుంటే చేయాల్సినటువంటిది చాలా కష్టమైనటువంటి దీక్ష. సరే సంకల్పం ఏంటంటే అయితే బాగుంది కదా, నేను బుద్ధుడు అవుతాను, జై ఏమండి మీరు అంతమంది బుద్ధుడు అవుతాం అనుకుంటున్నారంటే అందరూ చేసేస్తాం. అవడానికి అంటే బుద్ధుడు సంకల్పం కదా, సంకల్పించాలి, ఓకే బుద్ధుడు అవుతామండి అని చెప్పి. కానీ దానికి మళ్ళీ కొన్ని నియమాలు వర్గాలు ఉన్నాయి. ఇలాగప్పుడు మనస్సులో సంకల్పించాడు. తర్వాత ఏం చేయాలి? ఏవో జన్మలో మళ్ళీ ఇంకా అక్కడి నుంచి సాధన మొదలవుతుంది. అనుకున్నావు కదా, సరే ఇంకా పరీక్షలు మొదలవుతాయి. చూపించుకో తెలుగు వెళ్దాం అనుకున్నాం. అయితే ఇంకా అక్కడి నుంచి ఏదో కోచింగ్ దాంట్లోనే చేయరు. వాడు ప్రతి ఆదివారం ప్రతి శనివారం టెస్టులు పెడుతూ ఉంటాడు, రాస్తూ ఉంటాడు. ఇంకా టెస్టులు రాస్తూ ఉన్నాడు, మార్కులు చూసుకుంటూ ఉంటాం, రాస్తూ ఉంటాం. ఇంకా ఇలాగా పరీక్షలు 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 ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది. మొదలైన తర్వాత మళ్ళీ ఇంకో జన్మలో ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ బుద్ధుడిని దర్శించాలి. అంటే జీవించి ఉన్నటువంటి బుద్ధుడి ఎదురుకుండా సంకల్పం చేసుకోవాలి. మళ్ళీ జీవించి ఉన్నటువంటి బుద్ధుడిని ఎప్పుడో కలిసినప్పుడు అప్పటికి మనకి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. మనం అసలు పూర్వం ఎప్పుడో ఈ సంకల్పం చేస్తామని చెప్పి. కానీ అప్పుడు వాచికంగా ఆయన ఎదురుకుండా నేను కూడా బుద్ధత్వం పొందాలి అని అనుకుంటున్నాను అని చెప్పాలి. ఇప్పుడు ఈ సుమేధుడిగా అయినా సంకల్పం చేశాడు, మనస్సులో అనుకున్నాడు. దాన్ని దీపాంకరుడు గమనించి ఆయన అభయాన్ని ఇచ్చాడు, అవుతావులే. తర్వాత కొన్ని జన్మల తర్వాత ఈయన మళ్ళీ ఇంకొక బుద్ధుని కలిశాడు. కలిసినప్పుడు ఆయన అప్పుడు మళ్ళీ ఈ సంకల్పాన్ని వాచికంగా చెప్పాడు ఆయన ఎదుర్కొంటారు. ఈ గౌతమ బుద్ధుడికి పూర్వం ఉండేటువంటి బుద్ధుడి పేరు సాత్విక బుద్ధుడు అని చెప్పారు. ఆయన కాలంలో చేశాడు అని చెప్పాను. ఈ రూపం అంతా కూడా ఈయనకి అనేకమైనటువంటి జన్మలు విడియాయి. ఏం చేయాలి, ఏం పొందాలి ఇన్ని జన్మల్లో అయిన సాధన అంటే బౌద్ధం ప్రకారమైన అయితే పారామితలు అని చెప్పంటారు. ఒక 10 గుణములు అన్నమాట. వాటిని మీద పట్టు రావాలి. వాటిల్లో చాలా ఉంటాయి. అంటే మామూలుగా బోధిసత్వ దీక్ష తీసుకున్నప్పుడే వాళ్ళకి చాలా చాలా ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి ఎవరిని పల్లెత్తి మాట అన్ను, అంటే ఎవరిని తిట్టను, కొట్టను, చంపను, బుద్ధుడు పరంపరలో ఉండేటువంటి వాళ్ళని గౌరవిస్తాను, ఇలాగా చాలా దీక్షలు ఉంటాయి. ఇవన్నీ పాటించుకుంటూ రావాలి. ప్రతి జన్మలో ఒక్కొక్కటి వాటికి సాధన తగులుతూ ఉంటుంది. అవన్నీ చేసుకుంటూ రావాలి. వీటన్నిటితో పాటు ఒక 10 ముఖ్యమైనటువంటి గుణములు లాంటివి కానీ దీక్షలు కానీ ఉంటాయి. వీటిని మీద పట్టు రావాలి. ఇవన్నీ వస్తే తప్పిస్తే వాడికి బుద్ధుడు అవ్వడానికి అర్హత అనేటువంటిది రాదు. అత్యంత చివరి
బుద్ధుడి యొక్క చిట్ట చివరి 10 జన్మల్లోనూ ఈ 10టిని ఒకదాన్ని ఆయన పొందుకుంటూ వచ్చాడని చెప్పి ఆయన జాతక కథల్లో చెప్తారు. అంటే విపరీతమైనటువంటి సహనం, ఓపిక, ఎవడు ఏం చేసినా సరే మన పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినా సరే వాడిని క్షమించగలగాలి. అవతల వాళ్ళ పట్ల ప్రేమ, ఇంకా ఎంత ప్రేమ కరుణ అంటే ఇంకా అసలు దానికి హద్దు అనేటువంటిది ఉండకూడదు. అలాగా కరుణ 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 అంటే ఆ బుద్ధుడి పూర్వజన్మలన్నింటిలోనూ అంతే. అలా దానాలు చేసేస్తూనే ఉంటాడు. ఎంత దానాలంటే కొన్ని జన్మల్లో అయితే పిల్లల్ని కూడా దానం చేసేస్తాడు. ఒక జన్మలో అయితే ఇంకా భార్యను కూడా ఎక్కడ దానం చేసేస్తాడో అని ఈ శకుడు వచ్చి ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో నీ భార్యను నాకు ఇచ్చేయంటాడు. ఇచ్చేస్తాడు, తీసుకెళ్ళిపోతే ఇప్పుడు ఆయన తీసుకుని దానం మళ్ళీ ఈయనకే ఇచ్చి నీ దగ్గరే ఉంచుకోవాడి, నేను నీకు కావాల్సినటువంటివన్నీ చూస్తూ ఉంటుంది, కానీ నువ్వు నాకు దానం ఇచ్చావని గుర్తుపెట్టుకో, ఇంకెవరికి ఇచ్చేది అంటారు. అంతలాగా అన్నమాట ఈయనకి. అలాగ దానాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇది అది అనేటువంటిది ఏమీ లేదనమాట. ఒకసారి ఒక రాజుగారు ఎక్క కొడుకుగా పుట్టాడు. ఈయన పుట్టిన రోజునే ఒక ఏనుగు కూడా జన్మించింది. ఆ ఏనుగు ఏంటంటే పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ అది ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు ఉంటాయి. అప్పుడు ఇంకొక రాజ్యం వాళ్ళ ఒకసారి వచ్చి చాలా పాపం కరువు కాటకాల్లో ఉంటే అక్కడి నుంచి ఎవరో బ్రాహ్మణులు వచ్చి ఈ విషయం తెలుసుకుని మీ ఏనుగును మాకు ఇవ్వండి అని అంటే, ఈ పుట్టినరోజున పుట్టింది కాబట్టి అది ఈయనతో పాటుగా ఈయన ఆధీనంలో ఉందనమాట. ఈయన ఇచ్చేసాడు. ఇచ్చేస్తే నగర ప్రజలకు కోపం ఉంటుంది. అదేమిటది అలా ఎలా ఇచ్చేస్తారు, మన రాజ్యం యొక్క ఆస్తి అది ఉండడం వల్ల మనకి ఇంకా వర్షాలు అవి బాగా పడి పంటలు అవి పండుతున్నాయని చెప్పి వాళ్ళు వెళ్ళి రాజుగారికి చెప్పాడు ఈయన మీద. చెప్పి ఇలాగ అదేమిటండి మీ అబ్బాయి అలా దానం చేస్తాడు అంటే, మరి ఆ కాలంలో ఉన్నటువంటివన్నీ రాజు నిరంకుశుడే అయినప్పటికీ కూడా ప్రజల మాట వినాలి. ఏం చేయాలంటే దేశ బహిష్కరణ విధించేయండి అన్నారు. ఈయన బయటకు వెళ్ళిపోన్నారు ఈయనతో పాటుగా. అప్పుడు భార్య ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు దారిలో ఒక వాళ్ళు వచ్చి పిల్లల్ని దానం పొందారు. ఎందుకంటే ఇంకొకటికి ఎవరికో పిల్లలు లేరు, వాడు ఎవరికో. అందుకని ఈ పిల్లలు ఈయన ఏం చేసుకుంటాడే సన్యాసి అని చెప్పి ఆ పిల్లలు ఇచ్చేంటే పిల్లలు ఇచ్చేసాడు. ఆ సమయానికి ఈవిడ భార్య అడవి వెళ్ళింది ఈ పళ్ళు ఫలాలు వేసుకురావడానికి. ఆ సమయంలో ఇచ్చేసాడు. వచ్చాక పాపం బాధపడింది, అదేమిటండి అలా ఎలా ఇచ్చేసారు. ఇచ్చేసానంతే అన్నాడు. ఈ లోపల అప్పుడు ఈ శకుడు వచ్చి ఈవిడ కూడా అడగడం ఇదంతా అయింది. తర్వాత ఈ పిల్లల్ని మళ్ళీ ఈ తాతగారి దగ్గరికే తీసుకెళ్ళి అమ్మబోతాడు వాడు ఎవడో. సరే అప్పుడు తెలుసుకుని వీళ్ళు తన కొడుకు పిల్లలే అని చెప్పి ఆయన మళ్ళీ రావడము, ఈయనకి రాజ్యం ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇలాగ ఒక్కొక్క దాంట్లో సహనం అనమాట. ఒక దాంట్లో ఈయన బుద్ధుడిగా పుట్టడానికి పూర్వము ఉండేటువంటి ఒక 3వ జన్మలోనో 4వ జన్మలోనే నాగలోకంలో పుట్టాడు ఆయన. నాగలోకంలో ఒక పెద్ద పాము ఇటొచ్చి వాళ్ళకి మనుషులుగా మారేటువంటి ఇది కూడా ఉంటుంది. అందుకని వాళ్ళు భూమి మీద కూడా వచ్చి తిరుగుతుంటారు. అప్పటి నుంచి ఆయనకి ఏమిటంటే జ్ఞానాన్ని సంపాదించాలి, మానవ లోకంలోకి వెళ్ళి అలాగైనా జ్ఞానాన్ని సంపాదించాలి అని. అలాగే అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తుండేవాడు. వచ్చేసి అలాగే ఎవరైనా ఏదైనా నేర్చుతారని చూస్తుండేవాడు. అలాంటి స్థితిలో ఒకసారి ఏమిటంటే ఒక అతను ఒక రకమైనటువంటి పాముల్ని పట్టేటువంటి విద్య ద్వారా ఈ పామును పట్టేస్తున్నాడు. పట్టుకుని దీన్నేమో ఆటలాడించడము, దీని చేత నృత్యాలు చేయించడము, ఇది అది ఇలాంటివన్నీ చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించేవాడు. దానికోసం నానా హింసలు పెట్టేవాడు. అయినా సరే అలా గ్రహించాడు. ఎప్పుడూ కూడా తన ఒంటి మీద దెబ్బపడినా సరే, తిండి పెట్టకపోయినా సరే, అసలు తనలో ఉండేటువంటి ఏ శక్తిని బయటకు తీసుకురాకుండా అలా అంటే ఈ పాము కోసం అని చెప్పి మిగిలినటువంటి అతని తల్లిదండ్రులు వాళ్ళు వెతుకుతూ ఉంటే ఏదన్నా సోదరుడు ఒకసారి వచ్చి ఈ పాముల వాడు ఆ పామును ఆట ఆడిస్తుంటే అక్కడ నుంచి చూసి వీళ్ళలో గుర్తుపెడితే ఇతను గమ్మున అతని దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద తలపెట్టి కన్నీళ్లు కాలుస్తారు. అయ్యో నువ్వు వచ్చేవా నువ్వు చూడడానికంటే అప్పుడు అతను ఏం చేస్తాడంటే అతని సోదరు కూడా వస్తుంది. అప్పుడు ఒక విషయాన్ని సృష్టించి ఆ విషయంతో ఆ రాజుగారిని వాళ్ళని భయపెట్టి అంటే చెప్పి ఈ పామును విడిపించేయండి ఎందుకు ఆ పాముని విడిపించుకుని తీసుకొస్తారు. అంతలాగనమాట. అంటే ఒక్కొక్క జన్మలో సహనం అంటే ఏంటి, ఇంకా జీవితం అంతా సహనమే. ఎన్ని దెబ్బలు పడుతున్నా సరే, ఎన్ని కష్టాలు వస్తున్నా సరే అలాగే సహనం. ఒక జన్మ నిండా దానం, ఒక జన్మ నిండా ప్రేమ, ఒక జన్మ నిండా తను అనుకున్నటువంటి దాని నుంచి దూరం కాకుండా ఉంటాం. ఇలాగా జరుగుతూనే ఉండాలి. సరే ఇలాగా ఈయన జన్మలో ఎత్తుతున్నప్పుడు ఈయనకి సహాయంగా చాలా మంది ఈయనతో పాటు సాహనం చేసుకుంటూ వచ్చారు. అలాంటి అతను ఇప్పుడు
దేవలోకంలో ఉండి అప్పుడు వచ్చి ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు. ఇంతకు పూర్వము జన్మలో కూడా ఈయన బుద్ధుడిగా భూమి మీదకి దిగి రావడానికి ముందు సుషిత అనేటువంటి స్వర్గం ఉంది, అందులో ఉన్నాడు. ఆయన ఉండి అక్కడ కావాల్సినటువంటివన్నీ అక్కడ కొంత సాధన చేసి అప్పుడు దిగొచ్చాడు భూమి మీదకి, వచ్చి అప్పుడు భూమి మీద బుద్ధుడుగా మారాడు ఆయన. సరే ఆయన వచ్చినప్పుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక 6 సంవత్సరాల పాటు చాలా చాలా కనిపించిన ప్రతి గురువుని ఆశ్రయించాడు. ఆరామ కలాములు అని చెప్పి వాళ్ళు, తర్వాత ఇంకా చాలా మంది గురువుల దగ్గర కొంతమంది ధ్యానం నేర్పారు, కొంతమంది యజ్ఞయాగాదులు నేర్పారు, ఇవన్నారు అవన్నారు. వేటిల్లోనూ కూడా నాకేమీ మార్గం కనిపించలేదు. అంటే కొన్నేమో ఉంటే ఇక్కడ విడిగా ఉన్నాయి, కొన్ని మరీ కష్టంగా ఉన్నాయి. ఈ రెండూ కాదు అని చెప్పి ఆయన అలాగా తిరుగుతూ అప్పుడు ఒక 5 మంది శిష్యులు ఈయనతో పాటుగా కలిశారు. వాళ్ళు కూడా మనందరం కలిసి సాధన చేస్తున్నామంటే అలా తిరుగుతూ చిత్ర చివర 1 సంవత్సరం పాటు ఆయన తీవ్రమైనటువంటి శరీరాన్ని కష్టపెట్టేటువంటి ఇది ఏదైతే ఉందో దాంట్లో ములిగాడు. ఏమనుకున్నాడంటే నా శరీరం ఏదైనా అయిపోయి, మాంసము ఎండిపోని, ఎముకలు విరిగిపోని, రక్తం గట్టగట్టుకుపోని, ఏదైనా సరే నేను పొందాల్సింది పొందే వరకు మాత్రము ఏమన్నా నేర్చుకుంటున్నాడు. కదలడానికి కూడా ఆయనకి కాలు కలపడానికి కూడా ఓపిక లేకుండా అయిపోతుంటే అప్పుడు ఈ వైశాఖ పౌర్ణమి ఉదయము ఆయన ఇది కాదేమో పద్ధతి అని చెప్పి అనిపించింది. ఇది కాదు, నేను చేస్తున్నటువంటిది ఏడాది పాటుగా నా శరీరాన్ని శుష్కింపజేసుకుంటున్నాను, బలహీనమైపోయింది శరీరము, ఏమీ తోడు లేకపోతే కదిలేటువంటి స్థితిలో లేకుండా ఉంది. ఆహారం తిన్న మానేశాడు ఆయన పూర్తిగా 4 రోజుల నుంచి. ఇది పద్ధతి కాదేమో అనుకుని స్నానానికి ఇంకా వెళ్దామని చెప్పి ఏ రావి చెట్టు అయితే ఈతో పాటు జన్మించిందో ఆ బుద్ధగయలో ఆ రావి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు ఆయన. కూర్చుని ఉన్న సమయానికి ఏం జరిగిందంటే ఆ పక్క ఊళ్ళో ఒక ఆవిడ ఉంది. ఆవిడ చాలా కాలము సంతానం కలగలేదు. ఎవరో రావి చెట్టు చెట్టు ప్రదర్శనాలు చేయండి, పూజ చేయండి, సంతానం కలుగుతుందంటే మగపిల్లవాడి కనుక నాకు పుడితే తప్పనిసరిగా రావి చెట్టు దేవుడికి నేను పాయసాన్నాన్ని నైవేద్యం పెడతాను అని చెప్పి అనుకున్నాడు. మగపిల్లవాడే పుట్టాడు. ఒక 10వ రోజు అంతా అయింది. ఆ రోజు తన అనుకున్నటువంటి మాట చెల్లించుకోవాలని చెప్పి ఆ రావి చెట్టు దగ్గర అంతా శుభ్రం చేయని చెప్పి పరిచయాన్ని పంపించింది. ఈ పరిచయానికి వచ్చేటప్పటికీ ఆ రావి చెట్టు కింద ఈ బుద్ధుడు కూర్చుని ఉన్నాడు. మనిషి మొహంలో తేజస్సు, చాలా మనిషి సృష్టించి ఉన్నాడు కానీ మొహంలో చాలా తేజస్సుతోటి ఉన్నాడు. కాబట్టి గబగబా వెళ్ళి రావి చెట్టు కింద సాక్షాత్తు రావి చెట్టు దేవుడే కూర్చుని ఉన్నాడు, నువ్వు తీసుకొచ్చేటువంటి పాయసాన్ని నేను తీసుకోవడం కోసము రారా అని తొందర పెట్టింది. అదే ఎప్పటికేటువంటి దేవుడు వెళ్ళి బంగారు పాత్రతోటి పాయసాన్ని ఇచ్చింది. సరే ఆయన తీసుకోండి, ఇలాగా నాకు పుత్రుడు జన్మించాడు మీ దయ వల్ల అని చెప్పేసింది. దండం పెట్టేసి వెళ్ళిపోయింది. ఈయన బంగారు పాత్రని చేతిలో తీసుకుని సరే అందులో నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుందాము. ఎందుకంటే ఆ రోజే ఇంకా ఈయన నిరాహార దీక్ష మానేద్దామని చెప్పి నిశ్చయం చేసుకున్నాడు ముందే. సరే పాయసం కూడా అవుతుంది. వెళ్ళి స్నానం చేసి నది ఒడ్డుకి వచ్చి దాన్ని 49 ముద్దలుగా చేసుకుని తిన్నాడు. ఒక్కొక్క ముద్ద తిన్నాడు. ఈ బంగారు పాత్ర ఈయన చేతిలోకి తీసుకున్న సమయంలో ఈయనకి ఇతని స్నేహితుడు ఇచ్చినటువంటి ఈయన సన్యాస దీక్ష తీసుకునేటప్పుడు ఇచ్చినటువంటి ఆ భిక్షా పాత్రది మాయమైపోయింది. ఈ బంగారు పాత్ర చేతిలోకి తాగాను. సరే తినేసాడు. తినేసి ఆ భిక్షా పాత్రని ఈయనకి బంగారం మీద మోజేం లేదు, అందుకని ఆ నదిలో వదిలిపెట్టేస్తూ అనుకున్నాడు, ఈ రోజు కనుక నేను జ్ఞానాన్ని పొందితే ఇది ప్రవాహము దిగువకి వెళ్తుంది, నేను పొందను ఈ రోజు నాటి కాదు అయితే ఇది ప్రవాహపు దిశగా దిగువకే వెళుతుంది. విచిత్రంగా ఆ రోజున ఆ బంగారు పాత్ర ప్రవాహానికి ఎదురుగి కొంచెం దూరము వెళ్ళి మాయమైపోయింది. సరే ఆ రోజంతా ఇతనితో పాటు ఇన్నాళ్ళు ఎవరైతే సాధనలో అవి చేశారో వాళ్ళు ఈ రోజుని ఈ పాయసం తినడం చూసి ఈ గౌతముడు చాలా దీక్ష కలిగిన వాడు అనుకున్నాము, ఇదేమిటిది తినేశాడు, ఇతను పనికిరాడు మనం చేసేటువంటి దీక్షలకి, ఇతను విడిచిపెట్టేస్తాం అని చెప్పి వాళ్ళు వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు ఆ రాత్రంతా కూడా ఆయన కూర్చున్నాడు. కూర్చుంటే
రాత్రి మొదట సుమారు ఈ 7 గంటలు 8 గంటల ప్రాంతం నుంచి ఈ మారుడు ఎవరైతే ఇతను బుద్ధత్వం పొందడానికి బయలుదేరినప్పుడు అడ్డుపడ్డాడో అతను తన పటాటోపం సైన్యంతో పాటు వచ్చాడు. ఎలాగైనా సరే ఇతనికి ఆ జ్ఞానం అందకుండా చెయ్యాలి అని చెప్పి ఇంకా నానా రకాలుగా ప్రలోభ పెట్టాడు. ఎంత ప్రలోభాలంటే భయం కల్పించాడు. అంటే మన సాధనకి మనకు అడ్డుపడేటువంటివి ఏమైతే ఉంటాయో అవన్నీ ఇతనిలో మళ్ళీ ఎదురొచ్చేటట్టుగా చేశాడు. ఒక విపరీతమైనటువంటి భయం, నేను ఏమైపోతాను అనేటువంటి ఒక భయం అనమాట. ఏంటిది, ఇది మార్గమేనా కాదా, నేను ఏమైపోతున్నాను అనేటువంటి. అంటే బాహ్యంగా అయితే ఆయన ఏం చేశాడంటే పెద్ద వర్షాన్ని కురిపించాడు. ఈయనకి మనస్సులో ఏంటంటే ఒక భయం, ఈ భయం అనమాట. ఏమిటో భయం తెలియదు, కానీ ఆయన తట్టుకున్నాడు. తట్టుకుని కాదు 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 అని చెప్పి సంకల్పంతో దాన్ని చూసుకుంటూ వచ్చాడు. తర్వాత ఏం చేశాడు, కోరిక కురిపించాడు. అప్పుడు రాళ్ల వర్షం కురిపించాడు బయట. ఈయన మనస్సులో వెంటనే కోరికలు, అయ్యో నా భార్య బిడ్డలు వదిలిపెట్టి వచ్చాను, వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు, అంటే మన చుట్టాలు వాళ్ళు, అంటే మనకి ఏవైతే మనకి అడ్డుపడుతూ ఉంటాయో అవన్నీ మళ్ళీ ఎదురొచ్చేటట్టుగా చేశాడు. మళ్ళీ వాటన్నిటినీ ఈయన చూసుకుంటూ వచ్చాడు. తర్వాత ఏదైతే జ్ఞానము కాదో దాన్ని మనస్సులో ప్రవేశపెట్టాడు. అంటే అది కానిటువంటి దాన్ని ఇదేనేమో అని భ్రమించేద్దామని చెప్పి దాన్ని కూడా చూసుకుంటూ ఆయన వచ్చాడు. మొత్తానికి మారుడు చేసినటువంటి ప్రయత్నాన్ని చాలా 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 కష్టపడిన అర్ధరాత్రి వరకు ఆల్మోస్ట్ ఆయనకి ఆ మారుడితోటి మానసికమైనటువంటి వ్యక్తి. అలాగా కళ్ళు మూసుకుంటే ఆయన ఏదో ఒకటి సంకల్పము తీసుకొస్తూ ఉండడము, ఇతనేమో ఈయన దాన్ని మళ్ళీ కాదు అని చెప్పి చేసుకుంటూ ఉంటాం. అంటే ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే ముందుకు వెళ్ళే కొద్ది సాధనలో మనకి చేసుకుంటుంటే మనందరికీ ఎదురయ్యేది. కొన్నాళ్ళు అయ్యాక భయం, భయం వేస్తుందండి, ఏమోనండి తెలియదు, గుండెల్లో దిగులు భయం, ఏమో తెలియదు, ఏమైపోతున్నాను అని భయం. కళ్ళు మూసుకుంటే కదా భయం వేసేస్తుంది, వస్తుంది ఎప్పుడు ఒకడు మనందరికీ కూడా. ఒక్కోసారి మన వాళ్ళు ఏమైపోతున్నారో, మన వాళ్ళు ఎలా ఉన్నారో వాడెవరో అక్కడ ఉన్నాడు, పిల్లవాడు చదువుకుంటున్నాడు, వాడు ఎలా ఉన్నాడో రోజు వాడు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు, వాడు వీడియో చాటింగ్ లో కనిపిస్తూనే ఉన్నాడు, అయినా వాడు ఎలా ఉన్నాడు. ఒక విపరీతమైనటువంటి ఒక పిచ్చి ప్రేమ వ్యామోహం వచ్చేస్తుంటాయి. ఇలాంటి సందేహం, మనం చేస్తున్న ఈ సాధన ఇదంతా కరెక్ట్, మనం తప్పు చేస్తున్నాము, ఇలాగ ఇవన్నీ ఆయన పట్టుకున్న తర్వాత అప్పుడు ఈయనకి మొదటి ద్వారము తెలుసుకుంది అంటారు. అప్పుడు ఈయనకి ఇన్నాళ్ళు ఈయన పొందినటువంటి జన్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాగా జన్మలన్నీ ఎదుర్కొంటా కనిపించడం మొదలుపెట్టాయి. తనకు ఏంటి, ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఏ జన్మలో ఏం చేశాడు ఇవన్నీ కూడా. మామూలుగా సాధన చేస్తే ఒక స్థాయిలోకి వెళ్లే వాళ్ళు బౌద్ధం ప్రకారం ఏం చెప్తారంటే ఒక 10,000 జన్మల వరకు వాళ్ళు మనసులో గుర్తుకోగలరు. కానీ బుద్ధత్వం పొందినటువంటి వాళ్ళకి ఎన్ని వేల జన్మలు వాళ్ళు పొందారో అన్ని వేలు వాళ్ళకి మనసులో నిలుస్తాయి. అలాగా ఆయన జన్మలన్నీ ఒకసారి చూసుకున్నాడు. తర్వాత 2వ ధ్యానంలో 3వ ధ్యానంలో ప్రవేశించిన తర్వాత అప్పటికేం జరిగిందంటే 2వ ద్వారము తెలుసుకుంది. దాంట్లో అసలు లోకంలో కష్టం అనేటువంటిది, దుఃఖం అనేటువంటిది ఎలా ఉంటుందో దాని యొక్క స్వరూపం అదంతా ఆయనకి అలాగ తెలుస్తూ రావడం అవుతుంది. కష్టం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి, దీన్ని అసలు ఎలా దాటాలి, అసలు ఇది ఏంటి, ఎలా ఉంటుంది దాని యొక్క స్వరూపం అంటారు. చివర 3వ ద్వారం తెలుసుకునేటప్పటికి ఆయనకి మనము జ్ఞానం అనేటువంటిది ఏదంటామో అదంతా మొత్తం, అంటే ఆయనకి అసలు ఏమి కాబోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమి చెప్పాలి, ధర్మం యొక్క స్వరూపం యొక్క మొత్తం అంతా ఆయన ఎదుర్కొన్న ఆయనకి ఇదైంది. ఆ తెల్లవారుస్నానం ఇంకా అయ్యేటప్పటికి, సూర్యోదయం అయ్యేటప్పటికి మనస్సు ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇంత ప్రశాంతత అంటే అలాగా ఉండిపోయాడు ఆయన. అప్పటి నుంచి